నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. నేను ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ లేక్ దగ్గరకు వచ్చాను. ఇది మనకి హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటుంది. అయితే ఈ లేక్ విశిష్టత వచ్చేటప్పటికి ముఖ్యంగా మన దేశంలోనే మొట్టమొదటిసారిగా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా కూడా ఇది గుర్తింపు పొందింది. దేశం మొత్తంలో కూడా ఇదే మొదటిసారి ఇలా గుర్తింపు పొందింది. ఈ లేక్ ప్రత్యేకత వచ్చేటప్పటికి దాదాపు ఇక్కడ ఉండే పక్షులు అలాగే వలస వచ్చే పక్షులతో కలిపి మొత్తం కలిపి 171 రకాల పక్షులు అనేవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం చూడొచ్చు రకరకాల పక్షులు ఇక్కడ ఉన్నాయి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు 300 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ చెరువునైతే పొలాల కోసం అలాగే తోటలకి పంటలు పండించడం కోసం ఈ చెరువును తవ్వించడం జరిగింది. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ చెరువు మొత్తం కూడా ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి మాత్రం చాలా వరకు ఆక్రమణలు జరగడం వల్ల చెరువు అనేది కొంచెం వరకు తగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం చిన్నగా ఉంది. ఈ ఒక్క చెరువు ఈ 100 ఎకరాల్లో ఉన్న చెరువుని 5 చిన్న చిన్న చెరువులుగా కూడా డివైడ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి వచ్చేటప్పటికి. అంతకు ముందు వరకు ఇక్కడ మొత్తం కూడా చెత్త పేరుకుపోయేంత కొంచెం డిస్టర్బెన్స్గా ఉండేది. కానీ తర్వాత ఈ చెరువుని మొత్తం కూడా బయోడైవర్సిటీ హెరిటేజ్ ప్లేస్గా గుర్తించిన తర్వాత ఇక్కడంతా కూడా నీట్గా చేయడం, అంతా మంచి అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడికి ఇన్ని రకాల పక్షులు వచ్చేటప్పటికి పక్షులకి సంబంధించిన బర్డ్ లవర్స్ ఎవరైతే ఉంటారో అలాగే నేచర్కి సంబంధించి ఫోటోగ్రఫీ తీసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వచ్చి ఫొటోస్ అనేవి తీసుకుంటూ ఉంటారు. నేచర్ లవర్స్ అయితే ఇక ప్రతిరోజు ఈవినింగ్ ఇక్కడికి వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తూ పీస్ఫుల్గా కూర్చొని హాయిగా ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే ప్లేస్ పీస్ఫుల్గా ఉండేటప్పటికి ఇక్కడ టెంపుల్స్ కూడా రకరకాల టెంపుల్స్ని కూడా కట్టడం జరిగింది. మనం పక్కనే చూడొచ్చు సాయిబాబా టెంపుల్ ఉంది. టెంపుల్ కూడా కొంచెం చెరువులోకి ఉండేలాగా కట్టారనమాట. అసలు టెంపుల్ అనగానే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇటువంటి ప్లేస్లో కట్టేటప్పటికి ఇంకా చాలా ఆహ్లాదకరంగా చాలా హాయిగా ఉందన్నమాట. అలాగే కొంచెం ముందుకెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే కనుక కట్టమైసమ్మ ఆలయం కూడా ఇక్కడ నిర్మించారు. ఆ టెంపుల్స్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకవైపు నేచర్ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు ఆలయానికి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు కూడా పొందొచ్చు అనమాట. మొత్తానికి వచ్చేటప్పటికి మనం చూద్దాము. ఇంకా విజిటర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇక ఒక ప్లేస్ కనుక డెవలప్ అయింది అంటే అక్కడ చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. చిన్న చిన్న షాప్స్ కావచ్చు. టూరిస్ట్ ప్లేస్ అనగానే చాలామందికి ఉపాధి అనేది కలుగుతూ ఉంటుంది. మనం అక్కడ చూసినట్లయితే చిన్న చిన్న షాప్స్ కూడా చాలా వెలిసాయి. ఒకసారి అవన్నీ కూడా చూద్దాము, పదండి. అలాగే వాకింగ్ చేయడానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. హాయ్ అండి, మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారా ఇక్కడికి? ఇక్కడేనా అండి మీది? మేము ఉండేది ఇక్కడ మియాపూర్లో ఉంటాం. రెగ్యులర్గా చిన్నప్పటి నుండి వస్తూ ఉంటారా? లేక్ గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే ఇది డెవలప్మెంట్ చేసిన కాడ నుంచి వస్తున్నాం అండి. ఇది మెయిన్గా అంటే అమీన్పూర్ నియర్ బై పటాన్ చెరువు దగ్గరలోకి వస్తుంది. కాకపోతే ఒకప్పుడు చాలా లేక్ ఏరియా అనేది ఎవరో పట్టించుకునే వాళ్ళు కాదు. ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మినీ ట్యాంక్ బండ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో అప్పట్లో మహిపాల్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో దీన్ని బాగా డెవలప్మెంట్ చేసి ఇక్కడ పక్కన టెంపుల్ కూడా ఉండేదండి. ఆ టెంపుల్ ఈ టెంపుల్ని డెవలప్మెంట్ చేయాలి, సాయిబాబా టెంపుల్ కూడా బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడైతే కట్టారో దీని కొంచెం ఫ్లోటింగ్ కూడా ఈ మధ్యన బాగా పెరగడం, ఈవినింగ్ మార్నింగ్ బాగా హెవీగా వాకింగ్ జాగింగ్ చేయడానికి కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ పక్షులు కూడా నార్మల్ గానే చాలా పక్షులు ఉన్నాయి ఇక్కడ. దాంతో పాటు వలస పక్షులు కూడా చాలా వస్తూ ఉంటాయి అంటారు కదా. ఇది దరిదాపులోగా మీరు ఈవినింగ్ మధ్యాహ్నం 3 తర్వాత అయితే మీకు కనిపిస్తాయండి. ఇక్కడ చాలా ప్రకృతి అందాలు కూడా మరో మినీ ట్యాంక్ బండ్, ఇప్పుడు మన దగ్గర మెయిన్ సిటీలో ట్యాంక్ బండ్ ఎలాగైతే ఉందో దీన్ని మినీ ట్యాంక్ బండ్ అంటారు. దీన్ని చాలామంది ఇటు అమీన్పూర్ నుంచి, ఇటు చందానగర్ నుంచి, ఇటు బిహెచ్ఎల్ జంక్షన్ నుంచి, ఇటు బేరంగూడ నుంచి వచ్చి ఇక్కడ చాలామంది యూజ్ చేసుకోవడం జరుగుతుంది.
దీనివల్ల ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగానే ఉందండి. బోటింగ్ కూడా ఉన్నట్లుంది కదా, బోటింగ్ కూడా ఎక్కువగానే వెళ్తూ ఉంటారా? బోటింగ్ అంటే ఈ మధ్యన అనుకున్నారు, కాకపోతే ఫిషింగ్ అనేది కొంచెం చేపలు పట్టుకుని ఇవన్నీ కూడా జీవనోపాధి కూడా మీరు ఆ టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తే జీవనోపాధి కూడా కల్పించడం జరిగిందండి. సో మచ్ అండి. నమస్తే అండి, మీ పేరు? సురేష్. ఓకే, రెగ్యులర్ గా ఇక్కడ వాకింగ్ చేయడానికి వస్తారా? ఎలా అనిపిస్తుంటుంది అంటే అంతకు ముందు అంతా కొంచెం డస్ట్ ఉండడం, నీట్ గా లేదు, తర్వాత అంతా బాగు చేశారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, మంచిగా ఉంది. చెరువు గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా అంకుల్? అంతే అంటే దీని హిస్టరీ గురించి కానీ అట్లా ఏమైనా? ఇంకా ఐడియా లేదు, ఎందుకంటే నేను 2-3 years ఇక్కడికి వచ్చి. ఓకే, ఇక్కడ పక్షులు కూడా చాలా ఉంటాయి కదా, మీరు అక్కడ వస్తాయి. హాయ్ అండి, హలో, మీ పేరు? నా పేరు సాయి కృష్ణ. ఓకే, ఇక్కడికి రెగ్యులర్ గా వస్తారా, ఇప్పుడే ఫస్ట్ టైమా? లేదండి, ఇవాళే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఓకే, ఎవరైనా చెప్పారా ఈ ప్లేస్ బాగుంటుంది అని? యా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను, బట్ వాడు ఒకసారి వెళ్ళరా ఇక్కడ బాగుంటుంది అని చెప్తే వచ్చాను. ఓకే, ఎలా అనిపిస్తుంది? మీ ఫ్రెండ్ చెప్పినట్లు పీస్ఫుల్ గా ఉందా, ఏమనుకున్నారు? యా పీస్ఫుల్గా ఉంది. ఈవినింగ్ వాక్కి ఓకే, చాలా పీస్ఫుల్గా ఉంది. తినడానికి దొరుకుతున్నాయి, సింపుల్ కాస్ట్. సో యూ కెన్ కమ్ అండ్ ఎంజాయ్. ఏమైనా స్పెషాలిటీస్ చెప్పారా ఈ ప్లేస్ గురించి మీ ఫ్రెండ్ మీకు? మా ఫ్రెండ్ స్పెషాలిటీస్ ఏం చెప్పలేదు, బట్ చాలా కూల్గా ఉంటుంది అట్మాస్ఫియర్, వెళ్ళరా ఒకసారి బాగుంటుంది అని చెప్తే వచ్చాను. మీకైతే హ్యాపీగా అనిపించిందా? యా ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, హాయ్, మీ పేరు? నా పేరు రాజేందర్. ఓకే, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓకే, సిన్స్ 2019 నుంచి నేను ఇక్కడ ఉంటున్నానండి. సో దిస్ ఏరియా అంటే అమీన్పూర్ డ్రాస్టికలీ బాగా ఫాస్ట్గా గ్రోత్ అయింది. సో ఎస్పెషల్లీ నేను ఇక్కడికి రావడానికి గల కారణం ఈ లేక్ ఏంటంటే ఇది ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, యూ కెన్ సీ ద బోర్డ్ దేర్, అక్కడ బోర్డు ఉంటుందండి. సో అక్కడ ఆమె ఈ చెరువును దత్తత తీసుకొని ఈ చెరువును ఇంత పరిశుభ్రంగా ఇట్లా కాపాడుతున్నారు. మనకి ఈ చెరువు ప్రత్యేకత ఏంటిదంటే ఇక్కడికి ఫారిన్ నుంచి కొన్ని స్పెసిఫిక్ టైమింగ్స్లో జూలై టు అక్టోబర్లో కొన్ని స్పెషల్ అంటే కొన్ని వెరైటీ పక్షులు వస్తాయని విన్నాం, మేము కూడా చూస్తూ ఉంటాం. సో అక్కడ అటు సైడ్ మీరు వెళ్తే అక్కడ స్టే చేస్తూ ఉంటాయి. సో ఒక 3 months 4 months చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటాయి పక్షులతోటి కానీ. అది ప్లస్ ఈ వాకింగ్ ట్రాక్ డెవలప్ చేశారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్, ఐ డోంట్ వాంట్ టు టాక్ ది గవర్నమెంట్ అండ్ వాకింగ్ ట్రాక్. సో ఈ లేకు, ఈ అట్మాస్ఫియర్ మాకు చాలా ఆనందంగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కానీ, రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. మీరు డైలీ వాకింగ్ ఇక్కడికి వస్తూ ఉంటారా? మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తప్పకుండా వాకింగ్ వస్తాం. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? మాది మంతిని, కరీంనగర్ డిస్ట్రిక్ట్ మంతిని అండి. ఓకే, తెలంగాణ. మంతిని. మొత్తానికైతే లేక్ కోసమే మీరు పర్టికులర్ గా ఈ ప్లేస్ కి వచ్చారా? హైదరాబాద్ అంటే జనరల్ గా పొల్యూషన్ ఉంటుంది బేసికల్గా. సో నాన్ పొల్యూషన్ ఏరియా సెర్చ్ చేయాలి, అంటే నాకు ఈజీగా ఉండాలి నాన్ పొల్యూషన్ అంటే నేను దీన్ని ఫిక్స్ చేసుకున్నాను. సో సరౌండింగ్ సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ సాయిబాబా టెంపుల్ కానీ, నేను ఒక డివోటీ జనరల్గా. సో ఈ సాయిబాబా టెంపుల్ కానీ, సో ఈ ఏరియా కొన్ని నాకు బాగా నచ్చినాయి. సో 2019లో కూడా ఇంత లేదండి. సో ఈవెన్ అసలు ఇందులో నాకు తెలిసి ఒక 30% కూడా ఉండదు. సో లేక్ అట్లే ఉండేది, వాకింగ్ ట్రాక్ ఉండేది. దీనికి ఒక 100 years చరిత్ర ఉంటుంది ట్రాక్కి. ఎప్పుడో నిజాం కాలంలో వేసిన అంటారు. ఇది గట్టునే ట్రాక్ చేశారు, చెరువు గట్టునే ట్రాక్ చేశారు. సో ఈ అట్మాస్ఫియర్ నాకు నచ్చి నేను ఇటే ఫిక్స్ అయిపోయినా. సో ఐఎమ్ ప్రెటీ మచ్ హ్యాపీ. ఐఎమ్ డూయింగ్ అంటే మోస్ట్లీ వాకింగ్ వస్తాం మార్నింగ్ కానీ ఈవినింగ్. మార్నింగ్ అయితే ఇంక ఎక్స్ట్రాడనరీ ఉంటుంది, సన్ రైజింగ్ అంటే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది మీకు, బేసికల్గా పొల్యూషన్ ఉండదు. ఇక్కడ కట్టమైసమ్మ టెంపుల్ కూడా ఉంది కదా, టెంపుల్ కి వెళ్తూ ఉంటారండి? కట్టమైసమ్మ టెంపుల్ ఇప్పుడు రీసెంట్గా కట్టారండి, 2 years. అంటే పాతదాన్ని కొత్తగా రెనోవేషన్ చేశారు. దుర్గామాత రీసెంట్గా టెంపుల్ కట్టారు. సో ఈ టెంపుల్ తర్వాత 9 కనెక్టివిటీ మంచి బిల్డర్ లేక్ వ్యూలో కడుతున్నారు. ప్రాబబ్లీ నాకు తెలిసి లాస్ట్ టైం కేటీఆర్ గారు కూడా స్పీచ్ ఇచ్చారు అసెంబ్లీలో. రోడ్ అవుతుంది ఇటు నుంచి హెచ్ఎంటీ కాలనీకి, బట్ అది ఈ రోడ్డు ఆ రోడ్డు నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. అసెంబ్లీలో నేను కూడా ఒకసారి విన్నాను. సో ఇది ఈ కనెక్టివిటీ బిల్డింగ్స్ వస్తే ఇంక ఇది ఎక్స్ట్రాడనరీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి వచ్చేటప్పటికి ఇక్కడ
ప్రతి సంవత్సరం జూలై నుండి అక్టోబర్ వరకు వివిధ దేశాల నుండి కూడా ఇక్కడికి వలస పక్షులు అయితే వస్తూ ఉంటాయి. ఇక చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. లేక్ చుట్టూ కూడా ఈ పక్షులన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ ప్లేస్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. వాకింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. మొత్తం చెరువు గట్టు అయితే ఏదైతే ఉంటుందో ఆ చెరువు గట్టుని మొత్తం అటు ఇటు 2 వైపులా కూడా పూల మొక్కలు ఏర్పాటు చేసి పూల కుండీల్ని పెట్టి వాక్వే మొత్తం కూడా రెడీ చేయడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే పక్కనే కట్టమైసమ్మ టెంపుల్ కూడా ఉంది. మనం స్టార్టింగ్లో చూస్తే బాబా టెంపుల్ ఉంది. అలాగే కొంచెం ముందుకు వస్తే కనుక ఇక్కడ కట్టమైసమ్మ టెంపుల్ ఉంది. మొత్తం వాకింగ్ చేయడానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ఏరియా వాళ్ళంతా ఇక్కడికే వాకింగ్ చేయడానికి వస్తారంట. సో ఈ ప్లేస్ ఉండడం వల్లే ఇదంతా గ్రీనరీ అంతా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్తున్నారు. కొంతమంది అయితే పర్టికులర్గా ఇక్కడ ఈ లేక్ ఉంది కాబట్టి ప్లేస్ చాలా బాగుంటుంది, పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉండదు అనే రీజన్తోనే ఇక్కడికి ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంటున్నామని చెప్తున్నారు. అలాగే ఈ ఏరియా మొత్తం కూడా తొందరగా డెవలప్ అయిపోతుంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికైతే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా కొంతమంది ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఉంటారు. అలాగే పర్టికులర్గా ఈ లేక్ చూడడం కోసం, అందులో ఉన్న పక్షుల్ని చూడడం కోసం కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇంకా జూలై అక్టోబర్ నెలల మధ్యలో అయితే ఈ పక్షులు కూడా వస్తూ ఉంటాయి, డిఫరెంట్ పక్షులు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని చూడడానికి కూడా ఇంకా చాలామంది, అలాగే ఫోటోగ్రఫీ కోసం చాలామంది కూడా వస్తూ ఉంటారంట. మొత్తానికైతే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఇంత మంచి ప్లేస్లో మేము ఉన్నాము అని చెప్పి. మొత్తానికి వచ్చేటప్పటికి ఇండియాలోనే మొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా కూడా ఇది గుర్తించబడింది అని చెప్పి, అంటే ఇంకెంత మంచి ప్లేస్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చక్కగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ. కెమెరామెన్ సతీష్తో తేజస్వి.